బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ అతిపెద్ద హీరోగా అవతరించారు. నిజానికి ఎన్నికల ముందు వరకు సుదీర్ఘకాలం పాటు పాలించిన నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందని, ఈసారి జేడీయూ చావుదెబ్బ తింటుందని ప్రత్యర్థులు అనుకున్నారు. అయితే ఎన్నికల వ్యూహాల్లో అపర చాణక్యుడైన నితీష్కు జనాకర్షక నేత నరేంద్ర మోదీ పేరు తోడు కావడంతో ఎన్డీఏ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి నితీష్ ప్రభుత్వంలోనే కీలక పాత్ర పోషించడం ఖాయమైపోయింది. బీహార్ చరిత్రలో నితీష్ కుమార్ పేరును మరింత మెరిసేలా చేశాయి తాజా ఎన్నికల ఫలితాలు. 2 దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నితీష్ కుమార్. 2015 నుండి నిరాటంకంగా ముఖ్యమంత్రి సీటుపై కూర్చునే ఉన్నారాయన. చిత్రం ఏంటంటే ఎన్డీఏ నుండి ఆర్జేడీ నుండి తిరిగి ఎన్డీఏ, అక్కడ నుండి మళ్ళీ ఎన్డీఏ, ఆ తర్వాత మహాగఠబంధన్ ఎంజీబీ నుంచి తిరిగి ఎన్డీఏ. ఇవన్నీ కూడా నితీష్ కూటములు మార్చిన సందర్భాలే. అటు నుంచి ఇటు నుంచి అటు కూటములు ఫిరాయిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి పీఠం మాత్రం నితీష్ దగ్గరే ఉండటం విశేషం. గత ఎన్నికల్లో నితీష్ ఫిరాయింపులపై అసంతృప్తితోనే బీహార్ ప్రజలు జేడీయూని 43 స్థానాలకు పరిమితం చేశారు. అధికారం కోసం కూటములు మారుస్తూ అవకాశవాద రాజకీయ నేతగా ముద్రపడ్డ నితీష్ కుమార్ కు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పకపోవచ్చునని ఆర్జేడీ అంచనా వేసింది. 2015 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కు సుపరిపాలన అందించారన్న మంచి పేరైతే ఉంది. ప్రత్యేకించి లాలు హయాంలో జంగిల్ రాజ్ ఉంటే దాన్ని నితీష్ వచ్చి సురాజ్యం చేశారన్న ప్రచారము జరిగింది. అయితే 2015 నుండి నిరాటంకంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో బీహార్ ఆర్థికంగా అద్భుతాలు చేసిందేమీ లేదు. జీడీపీ తగ్గుతూ వచ్చింది. పారిశ్రామిక ప్రగతి లేదు, ఆదాయాలు లేవు. ఏమీ లేకుండా మేం సుపరిపాలన అందిస్తున్నామంటే ప్రజలు ఓటెందుకు వేస్తారు అని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడ్డంతో నితీష్ ఆరోగ్యం మందగిస్తోంది. ఆయన ఫిట్నెస్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే యువనేత తేజస్వి యాదవ్ వైపే యూత్ మొగ్గు చూపుతారన్న వాదనలు వినిపించాయి. అయితే అవన్నీ కూడా తేలిపోయాయి. నితీష్ కుమార్ మరోసారి హీరోగా నిలిచారు. హాయిగా నవ్వారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికలతో పోలిస్తే నితీష్ పార్టీ సీట్లు కూడా ఇంచుమించు రెట్టింపయ్యాయి. ఈ మొత్తం ఘన విజయంలో నితీష్ కు ఎన్ని మార్కులు అన్నది పక్కన పెడితే నరేంద్ర మోదీ ఇమేజే ఈసారి నితీష్ ను గట్టెక్కించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదే ఈసారైనా ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆర్జేడీ అధినేత తేజస్వికి నిరాశ మిగిల్చిందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో రకరకాల వ్యూహాల్లో నితీష్ ఆలోచనలు వర్కౌట్ అయితే అవ్వచ్చు, కానీ బీహార్లో ఎన్డీఏని నితీష్ ని మెరిసేలా చేసింది మాత్రం మోషా వ్యూహమే అని చెప్పక తప్పదు. మోదీ అమిత్ షాల జోడీ మరోసారి ఎన్నికల వ్యూహాల్లో తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. వారి కాంబోతో నితీష్ జాక్ పాట్ కొట్టారు.